భగవద్గీతలో మనకి మనం ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే మనకు పాపం అంటారు, ఎలా జీవిస్తే మనం భగవంతుడికి దగ్గరే మోక్షం వస్తుంది, జన్మ లేకుండా ఉంటుంది అన్నది మనకి దీంట్లో లభిస్తుంది. ఇప్పుడు మనం నిన్నటి నుంచి అవే చెప్పుకుంటున్నాం. చెప్పుకునే ఏమైతాయి, మాయమైతాయి. అందుకని మన ఇంట్లో, ఎందుకంటే ఇది కేవలం ఒక హిందువులు చదివే గ్రంథం కాదు కాబట్టి. ఎందుకు హిందువులు చదివేది మాత్రమే కాదంటే, ఈ గ్రంథం యొక్క గొప్పతనం ఏంటంటే, ఏ మనిషికైతే దుఃఖం ఉందో వాళ్ళందరూ ఈ గ్రంథాన్ని ఆచరిస్తే ఆ దుఃఖాన్ని పోగొట్టే గ్రంథం ఇది. అందుకనే ఇది కేవలం హిందువుల గ్రంథం కాదు, మానవ గ్రంథం. మానవ గ్రంథం ఎందుకంటే మేకలు కోళ్ళు పుస్తకాలు చదవరు. మానవ జన్మ ఒకటే అవుతుంది, దానికి విచక్షణ జ్ఞానం పెట్టింది కాబట్టి మానవ జన్మకి ఉన్న హక్కు, ఉత్తమమైన హక్కు ఏంటి, విచక్షణ జ్ఞానాన్ని, ఆలోచించే శక్తిని ఎక్స్ట్రా పెట్టిండు. అందుకంటే మనం దానికంటే పెద్దోళ్ళం. కుక్క మన తమ్ముడు, ఇవన్నీ మనతో పుట్టిన జీవులు. ఇప్పుడు మన ఇంట్లో మనం నలుగురం ఉన్నాం కదా, మన కుటుంబంలో నలుగురం కలిసి పుట్టినాం. వాళ్ళందరూ మీకు అన్నదమ్ములాగా వెళ్ళలే కదా. ఈ కుటుంబంలో భూలోకం అనే లోకంలో నీకు ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటిలో నీకు ఒక కుటుంబం ఉంది, నలుగురు పుట్టిళ్ళు అన్నదమ్ములై. అలాగే ఈ ప్రపంచమంతా ఒక ఇల్లు. ఈ ప్రపంచమంతా ఇక్కడ ఈ ఇల్లు ఎట్లనో ఈ ప్రపంచమంతా మన అన్ని జీవులకి ఇల్లు. ఎన్ని జీవులకి? 84 లక్షల జీవులకి ఈ భూలోకం అనే ప్రపంచం ఇల్లు. మైక్ ఇప్పుడు వస్తుంది. బూరేం తిన్నారు అందరు మర్చిపోయింది అలా. హలో మైక్ పట్లే నీకు చాలే ఏం చెప్పినప్పుడు ఆపిన చెప్పండి, నేనేం చెప్పాను ఆపిన? ఈ భూలోకం అనే మన ప్రపంచం అనే ఇల్లు మొత్తం ఇదంతా మన ఇల్లు. ఇంతమంది మనం తోబుట్టువులం. ఎంతమంది? 84 లక్షలు తోబుట్టువులం భూలోకానికి వచ్చినాం. అందులో పెద్దవాళ్ళం మనం. ఇప్పుడు మన ఇంట్లో అమ్మ నాన్న నలుగురు పిల్లల్ని అన్నారు. నేను ముందు పుట్టినా అనుకో, మిగతా నలుగురు ఉన్నారనుకో, కొన్ని డజన్ ఉన్నారనుకో. పాతకాలంలో డజన్లు ఉండే. అయితే పెద్దవాడు తండ్రితో సమానంగా పనిచేసేవాడు. పూర్వం బాగా పనిచేసేవాళ్ళు, కానీ చిన్నవాళ్ళని అపురూపంగా చూసుకునేవాళ్ళు. మరి పెద్దవాళ్ళు ఏదైనా తప్పు చేస్తే తిడతారు, చిన్నవాళ్ళు తప్పు చేస్తే అది చిన్నోడు రా, నీకేం తెలియదురా, నువ్వు పెద్దోడివిరా ఇట్లా చెప్తారు. అవునా? ఆడు చిన్నోడు, ఏం వాసన, బ్యాడ్ వాసన వస్తున్నాడు, కూతలు ఉన్నాయి కదా మేడం, కొంచెం పోగేయండి. పెద్దవాళ్ళు మిగతా మూగజీవులన్నీ మన తోబుట్టువులు. మనందరికీ భగవంతుడు తండ్రి, ప్రకృతి మాత తల్లి. అర్థమైందా? మన క్లాస్ అంతా అయిపోయినాక అందరం వన్నాక ప్రకృతి మాత మంచిగా వర్షం ఇచ్చింది. ఒకసారి ప్రకృతి మాతకి గడ్డే. కొందరు ఏమన్నారు? మన కావాలి అన్నారు. కొందరు ఏమన్నారు? అయ్యో భగవద్గీత క్లాస్ నడుస్తుంది, క్లాస్ అయినాక పడాలి అన్నారు. చూడండి, క్లాస్ అయింది, వర్షానికి వర్షం వచ్చింది. అంటే ప్రకృతి ఎప్పుడు ఆత్మజ్ఞానానికి, బ్రహ్మ జ్ఞానానికి అడ్డు చెప్పదు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి మళ్ళీ అందులోకి వెళ్దాం.
ఒకరోజు నేను ధ్యాన ప్రచారానికి స్కూళ్ళల్లో ఎక్కువ చెప్పేదాన్ని. అప్పుడు గ్రామాలు చెప్పేదాన్ని తక్కువ, మస్తు తక్కువ. స్కూల్లో ఎక్కువ చెప్పాలి అని స్కూళ్ళల్లో చెప్పేదాన్ని. అయితే ఒకరోజు 3 స్కూళ్ళు ఒప్పుకున్నా. మన ఆదిలాబాద్ నుంచి 50 కిలోమీటర్లు ఉంటుంది. అది ఒప్పుకున్న తర్వాత నైట్ నాతో పాటు 3 రావాలని అనుకున్నారు. 3. నేను ఎప్పుడు ఎవరిని విలువనండి, ముఖ్యంగా అది. నేను ఎప్పుడు ఒంటరిగానే పోతా. ఎవరైనా నచ్చితే వస్తామంటే నేను వద్దాను. సరే అన్న. అయితే టీవీలో న్యూస్ వచ్చింది. ఏం న్యూస్ వచ్చిందంటే ఎవరు బయటకి రాకూడదు, రేపు వర్షము విపరీతంగా ఉరుములతో మెరుపులతో ఉన్నది అని వచ్చింది. ఇంకా నాకు వాళ్ళిద్దరు ఫోన్ చేసింది, మేడం ఉరుములతో మెరుపులతో వర్షం ఉందంట, మేము రాము అని ఫోన్ చేసింది. అయితే ఒక ఆమెకి చెప్పిన, మనకి ఇలా ఎన్నిసార్లు చెప్పాలి పత్రిక సార్, మన జ్ఞానానికి ధ్యానానికి ఎప్పుడు ప్రకృతి అడ్డం చెప్పదు అన్నది కదా, మీ ఇష్టం అనగానే ఒక ఆమె మానేసింది. అవును సరే మేడం నేను వస్తా అని ఇంకొక ఆమె నాతో పాటు వచ్చింది. మేము వెళ్ళినాం మేడం. ఇంట్లోకి వెళ్ళి ధైర్యంతో నమ్మకంతో బయటకు వెళ్ళినాం. కానీ ఎక్కడ ఉరుము లేదు, మెరుపు లేదు, వర్షం లేదు. ఎంత భయంకరంగా చెప్పినా కూడా మేము ధైర్యంతో వెళ్ళినాం. 50 కిలోమీటర్లు వెళ్ళి 1వ స్కూల్ అయింది, 2వ స్కూల్ అయింది, సాయంత్రం 3వ స్కూల్కి వెళ్ళినాం. క్లాస్ అయిపోయింది. మమ్మల్ని కూర్చోబెట్టి మాకు టీ, మంచినీళ్ళు, టీ తెచ్చి మేము తాగుతున్న విపరీతమైన కుండపోత వర్షం స్టార్ట్ అయింది. ఇక్కడ 3 క్లాసులు అయిపోయినాక 3 స్కూళ్ళు మొత్తం స్పష్టంగా ఏ అడ్డంకులు లేకుండా జరిగినాక, అంటే చూడండి, జ్ఞానానికి ప్రకృతి బ్రహ్మ జ్ఞానం ఎక్కడైతే జరుగుతుందో దానికి ఆటంకం జరగనివ్వదు. అందుకని ప్రకృతి మాత ఎప్పుడూ మనతోనే ఉందండి, ఇది గమనించుకోండి ఫస్ట్. అందుకని ఈ శ్లోకంలో కూడా మనకి భగవంతుడు ఎక్కడో ఉన్నాడని భయపడుతున్నాము, భగవంతుడు ఎక్కడో దూరం ఉన్నాడని. అందుకని దూరం ఉన్న దేవుని దగ్గరికి తీర్థయాత్రలు పోతున్నాం. దగ్గరున్న దేవుని దగ్గరికి ఎవ్వరు రావట్లేదు. అంటే మనం ఎలా జీవిస్తున్నామో చూడండి. మనకి దగ్గరున్నాడు దేవుడు, కానీ దొరకడం కష్టం. సాధనతో మాత్రమే దొరుకుతాడు, ఆత్మ జ్ఞానంతో మాత్రమే దొరుకుతాడు. దూరం ఉన్న దేవుడు డబ్బులు ఖర్చు పెట్టుకుంటే, కానీ ఆ దూరం ఉన్న దేవుడికి దగ్గరికి పోయాచే లోపల నీ లోపల శరీరంలో మొత్తం శక్తి, డబ్బులు, శక్తి, సమయం ఎన్ని వృధా అయినాయి. కానీ మళ్ళీ దేవుడు దొరకదు. దర్శనం ఇట్లా గోక్కొని ఇట్లా చూసే లోపల దొబ్బేస్తారు. డబ్బులు వాయే, సమయం వాయే, ఎనర్జీ వాయే, దేవుడి దర్శనం కాకపాయే. ఒకవేళ వెనకాల వాళ్ళని చీరని కాదోకి జరుగు జరగని లోపలికి దొబ్బేస్తారు. అదే జరుగుతుంది అక్కడ. ఎన్నిసార్లు కాలేదు ఇట్లా, అయ్యో నేను చూడలే అంటే వాళ్ళు పంపిస్తారా? కానీ ఇక్కడ ఏ అడ్డు లేదు, నీ మనస్సే అడ్డు. అలాంటి మనస్సుని పవిత్రం చేసి సమర్పించమంటున్నాడు భగవంతుడు. మరి అలాంటి మనస్సుని పవిత్రం చేసి సమర్పించాలంటే ఇలాంటి జ్ఞానం మనకి కావాలి. ఇలాంటి జ్ఞానం మనకి కావాలి అంటే భగవంతుడు మనకి బ్రహ్మ జ్ఞానాన్ని ఎప్పుడు చక్కగా సృష్టి పుట్టినప్పుడు వేదాలని సృష్టి చేసి వ్యాసుని సృష్టించి వ్యాస భగవాను ద్వారా 4 దిక్కులు 4 వేదాలని చెప్పడానికి పంపించింది. ఆ వేదాలు మనకు అర్థం కావట్లేదని వాటిని కుదించి అంటే బక్కగా చేశా, కుదించి అంటే వాటి యొక్క జ్ఞానం కొంచెం ఇట్లా సంస్కృతంలా ఉంటుంది కదా, వాటిని ఇంకా కొంచెం వివరించి ఉపనిషత్తులుగా ఇచ్చిండు. ఉపనిషత్తులుగా ఇచ్చిన తర్వాత అవి కూడా అర్థం కాలే మనకి. అవి కూడా అర్థం కానప్పుడు అప్పుడు మనకి మహాభారతం రూపంలో వచ్చింది. మహాభారతాన్ని
ఏం చేసిండు? అందరికీ అన్నీ నేర్పినా కానీ ఆత్మజ్ఞానాన్ని అందించలే కాబట్టి మహాభారత యుద్ధంలో అందరూ కొట్టుకొని చచ్చిపోయిండు అని బాధపడుతున్నారు. ఆ సమయంలో నారదుడు వచ్చి అందరికీ అన్నీ ఇచ్చావు కానీ ఆత్మజ్ఞానాన్ని ఇవ్వలేదు అని అన్నప్పుడు ఈ యొక్క భగవానుడు శ్రీకృష్ణుని అవతారంలో వచ్చి ఆ మహాభారతం అనే జ్ఞానాన్ని అర్జునునికి వివరించినప్పుడు దాన్ని మళ్ళీ జరిగిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత యుద్ధం అంతా అయిపోయింది. యుద్ధం కాకన్నా ముందు చెప్పిండు గీత, యుద్ధమైంది, అందరి చనిపోయిండు, ఎక్కడిదక్కడ అయిపోయిన తర్వాత వ్యాసుడు అప్పుడు కైలాసానికి వెళ్తాడు. ఫస్ట్ బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మ కలియుగం రాబోతుంది, వాళ్ళ కోసం ఆత్మజ్ఞానాన్ని పంపించాలి, ఇది ఎవరు రాస్తారు అని అంటే నాతోని కాదు అంటాడు. నారాయణ దగ్గరికి వెళ్తే నాతోని కాదు అంటాడు. కైలాసానికి పంపిస్తాడు. కైలాసంలో శివుడు చెప్తాడు, నాకు 2 పుత్రులు కాబట్టి నా 2 పుత్రులకి నువ్వే పరీక్ష పెట్టు. వ్యాస భగవానుడు చాలా గొప్పోడు, నువ్వే పరీక్ష పెట్టు. ఎవరైతే గెలుస్తారో, దేనికి పరీక్ష? ఇద్దరికి దేనికి పరీక్ష? బుద్ధికి. మన దగ్గర బుద్ధికి పరీక్షలు ఉంటాయా? నేను అడిగితే చెప్తలేరు కదా. బుద్ధికి పరీక్షలు పెట్టిండు. ఎవరెవరికి? వినాయకునికి, కుమారస్వామి. అప్పుడు వినాయకుడు గెలిచిండు. మరి వినాయకుడు ఎందుకు గెలిచిండు అన్నది రేపు చెప్తాం. నిజమే, వినాయకుడు ఎందుకు గెలుస్తాడు? మరి ఇద్దరు ఆయన పుత్రులే కదా అన్నదానికి పరమార్థం వేరే ఉంటుంది. వినాయకుడు గెలిచిండు. గెలిచిన తర్వాత వినాయకునికి అర్హత వచ్చింది, ఆయన అర్హత సంపాదించుకున్నాడు. చూడండి ఇక్కడ, నేను రాస్తా అంటే ఇయ్యరు. మరి నేను రాస్తా అంటే ఇది రాసేది మామూలుది కాదు కదా. అందుకని బ్రహ్మజ్ఞానాన్ని అర్థం చేసుకొని రాయగలిగే స్థితి ఎవరికి ఉన్నదో పరీక్ష పెడితే వినాయకుడు గెలిస్తే వినాయకుని ద్వారా ఒక అరణ్యంలోకి వెళ్ళి కొన్ని సంవత్సరాలు అక్కడుండి ఈయన ధ్యానంలో కూర్చొని 3వ కన్నుతో కూర్చొని ఏమంటాడంటే, వినాయకుడు ఒక మాట అంటాడు, ఋషివర్య నేను ఆగకుండా రాస్తా, మీరు ఆగకుండా చెప్పగలుగుతారా? మళ్ళీ ఋషి కూడా అంటాడు, నేనైతే ధ్యానంలో కూర్చొని చెప్పేస్తా, నువ్వు అర్థం చేసుకొని రాయాలా. వెంటనే రాసుడు మనం చెప్పంగా రాసుడే వెనుక పడతాం. అవునా కదా? మనం స్కూల్కి అయినాం కదా, ఆడ టీచర్ చెప్పింది అనుకో, ఇక్కడ రాస్తే ఆడ చెప్పింది మొత్తం అయిపోతుంది, ఇక్కడ కొంచెమే రాస్తాం. మరి ఇక్కడ వినాయకుడికి ఏం పరీక్ష అన్నది? నేను చెప్పిన దాన్ని నువ్వు వినాలా, నీ వినయంతో నీ విజ్ఞతతో అర్థం చేసుకొని ఆ అర్థంతో ఇక్కడ రాయాలా అన్నాడు. అలా చెప్తూ పోతే ఈయన చక్కగా సూక్ష్మంలోకి మారిపోయి తన యొక్క వినయంతో ఆయన బుద్ధితో ఆ యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకొని అప్పుడు రాసిన గ్రంథమే భగవద్గీత. మరి రాయంగా పెన్ను ఇరిగిపోతుంది. అంటే దాన్ని అప్పుడు మనం నెమలి పింఛాలతో రాసేవారు. పెన్నులు కావు, పెన్సిల్ కావు. ఎందుకంటే పెన్సిల్ పోతే మళ్ళీ ఎక్కుకోవచ్చు, కానీ అలా చెక్కుకునే టైం కూడా లేదు. ఇలా అవి స్ట్రాంగ్గా ఉంటాయి, కడాకు ఉంటాయి నెమలి పింఛాల తొడిమెలు. అది రాస్తూ ఉంటే స్పీడ్గా రాయాలి కదా, ఇరిగిపోతుంటాయి. కొంచెం ఇట్లా వెనుకబడినట్టు కాగానే తన్నుమని దంతం ఇరిచేసింది. దంతం ఇరిచి దంతంతో రాసిన గ్రంథమే ఏకైక గ్రంథం, మానవ గ్రంథం, ఒక గొప్ప గ్రంథం. ప్రపంచంలో ఏ గ్రంథానికి లేని పుట్టినరోజు భగవద్గీతకి పుట్టినరోజు. గీతా జయంతి. అలాంటి గీత మన దుఃఖాన్ని పోగొట్టడానికి మనకిస్తే అది మన ఇంట్లో లేదు. మరి భగవంతుడు ఒక దంతాన్ని, తన దంతాన్ని ఇరిచి రాసిందంటే ఆయన ఎంత శరణాగతితో మన
సేవ చేసిండు. ఎందుకంటే ఇవన్నీ మనకు తెలియదు. కొన్ని ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలా? కనీసం ఆ భగవంతుడు ఎంత దయామయుడన్నా ఇప్పుడు మనం తెలుసుకోవాలి. అందులో ఆవగింజంత దయ కూడా మన దగ్గర లేదు. వ్యాస భగవానుడు ఎందుకు ఏడ్చిండు? ఎందుకు బాధపడ్డాడు? అరే నేను ఎంతమందికి విద్యలు నేర్పించినా ఎవరు బతికిలేరు, నేను చేసిందంతా వృధా అయింది అని బాధపడుతుంటే, ఇది ఇస్తే లాభం లేదు, ఆత్మ జ్ఞానం ఇవ్వాలి అంటే మళ్ళీ పరితపించిండు. అన్ని లోకాలకు వెళ్ళిండు, 3 లోకాలకు వెళ్ళి ఎవరు రాయగలుగుతారని తెలుసుకొని మరి వ్యాస భగవానుడు, కృష్ణ భగవానుడు, వినాయకుడు ముగ్గురు కలిస్తే వచ్చిన గ్రంథం భగవద్గీత. అలాంటి భగవద్గీత చదవడానికి సమయం లేదు, నేర్చుకోవడానికి సమయం లేదు, ఆఖరికి కొనడానికి సమయం లేదు. ఇంకా మన జీవితాలు ఎవడు బాగు చేస్తాడు? మన జీవితం బాగుండదు కలియుగంలో. కలియుగం అన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, దుఃఖాలు, రోగాలు ఉంటాయని వాళ్ళకి ముందే తెలుసు. కాబట్టి కలియుగం కోసం గ్రంథాన్ని పంపించాలి, ఆత్మ జ్ఞానాన్ని పంపించాలి. ఎందుకు పంపించాలి అంటే మీరు గమనించండి, త్రేతాయుగంలో ఏ దేవుడు? రామ్ రామ్ రామ్. ఇక్కడ గుడి మనం కట్టుకుంటాం, పోతాం, కానీ ఆయన ఏ యుగం తెలియదు ఇప్పుడు మనకి. దీనికి చదువు అవసరమా? అవసరం లేదు కదా. త్రేతాయుగంలో అంటే 3 పాదాలు ధర్మం, 1 పాదం అధర్మం ఉన్న యుగం. అందుకని ఆ ధర్మాన్ని, ఆ ఒక్క ధర్మం ఏదైతే ఒక్కటి అధర్మంలో ఉందో అదే రావణాసురుడు. ఆ రావణాసురుడు అనే అధర్మాన్ని నాశనం చేయడానికి రాముడు భూమి మీదకి వచ్చాడు. అప్పుడున్నాడు దేవుడు. కాబట్టి గ్రంథంతో పని లేదు, ఎందుకంటే ఆయనే ఉన్నాడు యుగం అంతా. అప్పుడు ఆ యుగాన్ని పరిపాలించింది సాక్షాత్తు శ్రీరామచంద్రుడు. కాబట్టి అక్కడ ఏ పాపానికి, దోషానికి తావు లేదు. ఆయన ఏం చెప్తే అది వినుకుంటూ ఉన్నారు, అవసరం లేదు. 3వ యుగము ద్వాపర యుగం. అప్పుడు వచ్చిండు కృష్ణుడు. అప్పుడు 2 పాదాలు అధర్మం, 2 పాదాలు ధర్మం. ఆ 2 పాదాలు ఏంటి అధర్మం? ఒకటి శిశుపాలు, ఇంకొకటి కంసుడు. వీళ్ళిద్దరినీ నాశనం చేయడానికి పుట్టిండు. వీళ్ళిద్దరు అధర్మం. అప్పుడు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పిందల్లా వీళ్ళు చేసిండు. తర్వాత అప్పుడు గ్రంథం చెప్పిండంతే. అప్పుడే కదా అర్జునుడు నేను చెయ్య యుద్ధమని బాధలో ఉన్నప్పుడు, వీళ్ళందరూ నా బంధువులు, నేను ఎవరిని చంపా అనే బాధలో ఉన్నప్పుడు, ఎందుకంటే ఈ యుద్ధం అయిపోయిందనుకో కొన్ని రోజులు వాళ్ళు పరిపాలిస్తారు, ఆ యుగం అయిపోతుంది, కలియుగం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ద్వాపర యుగంలో చివరిలో ఈ యొక్క భగవద్గీతని అర్జునునికి చెప్పడం జరిగింది. కానీ అప్పుడు రోజు రాయలే కదా, ఎందుకంటే అప్పుడు సృష్టిని ఆపేసి చెప్పిండు. కేవలం 2 ఉన్నారు, నరుడు నారాయణుడు మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళందరినీ ఆపేసిండు. మొత్తం ఆగిపోయింది, సృష్టి మొత్తం ఆగిపోయింది. అప్పుడు ఎవరు వినలేదు. కానీ వ్యాసుడు ఒక యోగి కదా, అందుకని ఏం చెప్పిండు అన్నది మళ్ళీ ధ్యానంలో కూర్చొని 3వ కన్నుని ఓపెన్ చేసుకొని భగవానుడు ఏం చెప్పిండు అన్నది మళ్ళీ అడవిలో కూర్చొని తెలుసుకొని వినాయకునికి చెప్తూ ఉంటే అలా రాయగలిగింది. అందుకని మరి అన్ని యుగాలలో దేవుడే ఉన్నాడు కదా స్వయంభుగా కదా. మరి ఈ యుగంలో దేవుడు కాదు పరిపాలించేది, అక్కడ రాముడు, కృష్ణుడు. ఇక్కడ ఈ యుగంలో కలి పురుషుడు పరిపాలిస్తున్నాడు. రామునికి వాళ్ళు, కృష్ణునికి వాళ్ళు. కలి అంటే రాక్షసుడు. ఇప్పుడు మన యుగాన్ని పరిపాలించేది రాక్షసుడు. ఒక ఇంట్లో తల్లి రాక్షసి ఉండదు, ఆ ఇల్లంతా ఎట్లుంటుంది?
నరకం కదా. ఇప్పుడు మన యొక్క యుగం కూడా అంతే. పరిపాలించేది రాక్షసు కాబట్టి అన్ని బాధలు, కష్టాలు, రోగాలు, మన మన అందరి గుణాలన్నీ రాక్షస గుణాలుగా మారిపోయినాయి. ఏంటా రాక్షస గుణాలు? కోపం, ద్వేషం, ఈర్ష, పగలు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి రాక్షసునికి సంబంధించింది. కాబట్టి ఈ కలియుగంలో మరి ఎంతమందిని చంపుదాం? అందరిలో ఏముంది? రాక్షసుడు. శిశుపాలుడు ఒక్కడున్నాడు, కంసుడు ఒక్కడున్నాడు. వీళ్ళిద్దరిని చంపితే అయిపోతా అని చెప్పి ఇద్దరిని చంపడానికి వచ్చింది, చంపాడు. మరి ఇప్పుడు ఎంతమందిని చంపుతాం? అందుకని చంపాల్సింది మనిషిని కాదు, మనిషిలో ఉన్న రాక్షస గుణాన్ని చంపడానికి పంపించిన గ్రంథమే భగవద్గీత. మరి ఇప్పుడు మన లోపల రాక్షసుడు చావాలి కదా. అది చావడం కోసమే బ్రహ్మంగారు వచ్చింది, అది చంపడం కోసమే బ్రహ్మంగారు వచ్చింది, అది చంపడం కోసమే యోగి వేమన్ వచ్చింది, అది చంపడం కోసమే రామకృష్ణ పరమహంస వచ్చిండు, వివేకానంద వచ్చిండు, రమణ మహర్షి వచ్చిండు, శబరిమాత వచ్చింది, పత్రిజ్ వచ్చిండు, గులాజీ వచ్చిండు, కోకోళ్ళలు వచ్చిండు. కలియుగం స్టార్ట్ అయ్యి 5200 సంవత్సరాలు అవుతుంది. అప్పలోపల కొన్ని వందల వేల యోగీశ్వరులు మన భూలోకానికి కలియుగంలో వచ్చింది. బుద్ధుడు కూడా ఇదే. ఎంతమంది వచ్చిండ్రు? మనం ఒకసారి ఫోటోలు కళ్ళు మూసుకుంటే తెలిసిపోతుంది మనకి, లెక్క పెట్టలేము. మరి అంతమంది కలియుగంలో మనల్ని ఉద్ధరించడానికి, అంటే మనలోని రాక్షస గుణాన్ని పోగొట్టి దైవీ గుణాన్ని తీసుకురావడానికి వాళ్ళు వచ్చిండ్లు, చెప్పిండ్లు, పోయిండ్లు. మనం మాత్రం ఇప్పుడు నేను కూడా వచ్చినా చెప్పినా కనీసం ఇప్పుడన్నా మనం మారకపోతే మనం పోతాం, మళ్ళీ వస్తాం, మనం కూడా పోతాం, వస్తాం పైకి. ఈ పోతాం కానీ రాకుండా చూసుకోవాలి. అది ఆత్మజ్ఞానం. మన లోపల ఈ గుణాలన్నీ పోగొట్టుకోవడం కోసమే ఈ ఆత్మజ్ఞానం అనే క్లాసు. ఇప్పుడు ఇంత మంచి క్లాసు, ఇంట్లో బట్టలు ఉన్నాయి, బోళ్ళు ఉన్నాయి, ఇల్లు ఉంది, పాలు ఉన్నాయి, పిల్లు ఉంది, అన్నీ ఉన్నాయి అంట. ఓ నీ జన్మ ఆఖరి జన్మ వేసుకోండి రా అంటే అది అసలు కాదు. ఇంత స్టోరీ ఉంది భగవద్గీత యొక్క గొప్పతనం. అందుకని ఏ గ్రంథానికి పుట్టినరోజు లేదండి, కానీ భగవద్గీతకి పుట్టినరోజు ఉంది. అదే గీతా జయంతి. గీతా మాతకు జై జైలు. క్లాస్ క్లాస్ ఎట్లా కొట్టుకుంటున్నాం? గీతా మాతకు జై జైలు, భగవద్గీతకు జై జైలు. గీతా మాతకు జై జైలు, భగవద్గీతకు జై జైలు. దుఃఖానికి కారణమెవరు, విషాదమెందుకు కలుగుతున్నదో విపులముగా వివరించితివి, విపులముగా వివరించితివి గీతా మాత.
వెలిగించినాం మనం. చూడండి, అందుకనే 4వ అధ్యాయం మనకేం చెప్తుంది? మనం జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవాలి. రోజు మనం నూనె దీపం ముట్టిస్తున్నాం, కానీ అది కొండెక్కుతుంది. కానీ జ్ఞాన జ్యోతి మనం వెలిగించుకుంటే అది కొండెక్కది, మొత్తం నీ సత్యలోకాన్ని చూపిస్తుంది. అందుకనే ఇక్కడ ఏం చీకటి ఉంది? అజ్ఞానం అనే చీకటి ఉంది. మరి అజ్ఞానం అనే చీకటిని తొలగించుకోమని ఆది శంకరాచార్యులు మనకు ఒక శ్లోకం చెప్పింది. ఆ శ్లోకం చెబుతూ మనం దీపం పెట్టాలి. ఆ శ్లోకంలో ఏం చెప్పిందంటే మనకి అసతో మా సద్గమయ, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మో అమృతంగమయ, మృత్యోర్మో అమృతంగమయ. ఈ శ్లోకం చెప్తూ దీపం పెట్టమన్నాడు. కానీ దాని పరమార్థం తెలుసుకొని దీపం పెట్టమన్నాడు. మన శ్లోకం యొక్క పరమార్థం ఏంది? ఆ దీపం ఎందుకు పెడుతున్నాం? మనం రోజు దీపం పెడతాం, కానీ దీపం పెట్టేటప్పుడు ఈ మంత్రం చదువుతూ ఏమని పెట్టమన్నాడు అంటే అసతో మా సద్గమయ, అసత్యం నుంచి సత్యం వైపురా. అసత్యం అంటే ఏంటిది? నేను శరీరం అనుకొని బతుకుతున్నా, ఇది అసత్యం. ఈ బిల్డింగు ఎప్పటికీ ఉంటుంది, ఇది నాదే, నేను ఇన్నే ఉంటా, ఈ బిల్డింగ్ ఇన్నే ఉంటుంది అని అనుకోవడం అసత్యం. నా శరీరం పోతుంది, ఈ బిల్డింగు పోతుంది, ఈ 2 కళ్ళకి కనిపించే ప్రతిదీ పోతుంది అని ఇదంతా ఉంటుంది అనుకోవడం అసత్యం. ఇదంతా పోతుంది, ఉండేది దేవుడు జీవుడు ఒక్కోడే అని తెలుసుకోవడమే సత్యం. జీవుడు అంటే ఆత్మ, దేవుడు అంటే పరమాత్మ. వీళ్ళిద్దరే ఉంటారు, మళ్ళీ ఇద్దరు ఒక్కటే. అర్థమవుతుందా? వీళ్ళిద్దరు మళ్ళీ ఒకటే, ఉండేది ఒక్కటే. ఆ ఒకటే సత్యం. ఆ సత్యం నాశనం కాదు, ఎల్లప్పుడూ ఉండేది, నిత్యం. నిత్యమైంది, సత్యమైంది, శాశ్వతమైంది, ఎప్పటికీ ఉండేది ఒకే ఒకటి. అదే భగవాన్, అదే పరమాత్మ. అది ఆ సత్యం వైపురా అంటున్నాడు. అసతోమా సద్గమయ. ఎస్, అంతా నాశనం అవుతుంది, ఈ జీవుడు ఆ దేవుడు ఒక్కటే, అదొకటే ఉంటుంది అని సత్యం తెలుసుకొని అటువైపు నడవమంటున్నాడు మిమ్మల్ని. ఆ దీపం పెట్టడం అంటే ఏం దీపం? అది అక్కడ దీపం పెడుతున్నావు, ఇక్కడ దీపం పెట్టు అని చెప్పడానికి ఈ శ్లోకం. రెండవది ఏంటిది? తమసోమా జ్యోతిర్గమయ. ఎస్, నీ లోపల ఏముంది? జ్యోతి లేదు. తమసోమా జ్యోతిర్గమయ. నీ అంతరంగంలో, ఈ అంతరంగంలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుని దగ్గర చిమ్మని చీకటి ఉంది, అజ్ఞానం అనే చీకటి. ఏ చీకటి? అజ్ఞానం అనే చీకటి ఉంది కాబట్టి జ్ఞానం అనే జ్యోతిని, ఏ జ్ఞానం? నేను ఆత్మస్వరూపం అనే జ్ఞానం అనే జ్యోతిని వెలిగించు అంటున్నాడు. మృత్యోర్మో అమృతంగమయ. నాకు అసలు మృత్యువే లేదు అని తెలుసుకో అంటున్నాడు. ఉందా మనకి? శరీరానికి ఉంది, కానీ శరీరాన్ని నడిపించే శక్తికి లేదు. ఆ శక్తే ఆత్మ. అందుకని శరీరానికి ఉంది, కానీ శరీరంలో ఉన్న నీకు మృత్యువు లేదు. మరి భయం ఎందుకు అంటున్నాడు. చూడండి, ఈ శ్లోకానికి ఇంత పరమార్థం ఉంది. ఇలా తెలుసుకొని అక్కడ పెట్టే దీపం ఇక్కడ పెట్టమంటున్నాడు. అక్కడ పెట్టుకోండి రోజు, మళ్ళీ మీరు దీపం అది కూడా అక్కడ దీపం పెట్టుకోండి, మీ ఇష్టం. కానీ ఇక్కడ దీపం కథం ఖచ్చితం. అర్థమైందా? ఇప్పుడు అర్థమవుతుంది.